ఏడియన్ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. చిత్రపటాల పండుగ వేళ హైదరాబాద్లో అలజడి. మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని చిత్రపటాలను ధ్వంసం. శబరిమలలో మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిన శబరిగిరులు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప నామ స్మరణతో శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ మరియు రిపోర్టర్లను అరెస్ట్. శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ మరియు రిపోర్టర్లను అరెస్ట్. మణికొండలో ఉన్న నారావారిపల్లిలో చంద్రబాబు గ్రామ దేవతలకు పూజలు. సంక్రాంతి పండుగను పురస్కరించి నారావారిపల్లితో కలిసి గ్రామ దేవతలకు పూజలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు. మాల సామాజిక వర్గానికి చెందిన సునీల్ బాబు పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి సొగరాజు మునయ్య డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజాస్వామికవాదులారా, విద్యావంతులారా, మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి, ఆలోచింపజేయండి. నేడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ పరిపాలనలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. అయినా నేటి పాలక వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు దళితులపై హత్యలు జరిగినా, దాడులు జరిగినా, మానభంగాలు జరిగినా పోలీసు వారు దర్యాప్తుల పేరుతో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు కారుస్తూ దళితులపై దాడులు చేసినా చంపినప్పటికీ కూడా పోలీసు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈనాడు మేము కర్నూలు సిటీలోని దేవనగర్లో బట్టల షాపు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న పడాల సునీల్ బాబుపై జనవరి 9వ తారీఖు సామిరెడ్డి నగర్లో రోడ్డు మార్గంలో దాదాపు 20 మంది నాగరాజు యాదవ్, అతని తమ్ముడు, అనుచరులు దాడి చేశాడని పడాల సుధీర్ బాబు మాకు చెప్పడం జరిగింది. వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి హత్యాయత్నం కింద సెక్షన్లను నమోదు చేసి అరెస్ట్ చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం తరఫున మేము ఈనాడు పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు పోలీసు వారు ఏం చెప్తున్నారంటే ఈ కేసును 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నాము, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, దర్యాప్తు పేరుతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పజెప్పాలని మేము జాతీయ మాల మహానాడు సంఘం తరఫున మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సుగరాజు మునయ్యమాల, జాతీయ కార్యదర్శి, జాతీయ మాల మహానాడు. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. అరెస్ట్ చేయాలి సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు గ్రామ దేవతలకు పూజలు. తిరుపతి నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేద ఆశీర్వచనాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జూరా నాయుడు, ఇక అమ్మన్నమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఇంటి ఆవరణలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి సీఎం నివాళులు అర్పించారు. సీఎం నారావారిపల్లెలోనే ఉండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి వద్దకు వెళ్లి అర్జీలను అందుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి పంద్యాలు ఘనంగా జరుగుతున్నాయి. గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టే నిర్వాహకులు పంద్యాలు ప్రారంభించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో 3 రోజులు జరిగే 63 పంద్యాలలో మెజారిటీ పంద్యాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రిస్టా కారు బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అదేవిధంగా తాళ్లరేవు మండలం గోపులంకలో 10 జోడీల పందెంలో 6 జోడీలు విజయం సాధించిన వారికి బుల్లెట్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోడి పంద్యాలు తిలకించేందుకు యువకులు, మహిళలు తరలి వస్తున్నారు. దయచేసి మీ పాసలు మీ దగ్గరే, లోపల ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. బౌన్సర్ లోపలికి వచ్చి చెక్ చేసి తర్వాత ఇబ్బంది పడకుండా మీరు బయటకు వెళ్ళిపోవాలి. పాస్ లేని వాళ్ళు అందరూ కూడా, పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే లోపల ఉండాలి. బౌన్సర్ లోపలికి వచ్చి చెక్ చేస్తారు. పాస్లో చెకింగ్ మొదలవబోతుంది. దయచేసి పాస్ లేని వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలి. తర్వాత దయచేసి బిల్లో ఎవరు ఉండొద్దు. మీకు ఇచ్చిన పాసుల్లో సోఫా సెట్లో కూర్చోవాలి. పాస్ తీసుకుని పందూరాయిళ్ళందరూ కూడా మీకు ఇచ్చిన సోఫా సెట్లో కూర్చోవాలి. బయటికి వెళ్ళిపోవాలా? అయ్యే పెద్దలు బయటికి వెళ్ళిపోవాలి. అందరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో పంద్యాలకు కోళ్లు సై అంటున్నాయి. పందెం రాయుళ్లు పంద్యాల భరిలో తమ కోళ్లతో సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా కోడి పంద్యాలు ప్రారంభమయ్యాయి. వినోదాన్ని తిలకించేందుకు కోడి పందాల బరువుల వద్ద ప్రజలు బారులు తీరారు. కోడి పందాల బరువుల వద్ద ఇప్పటికే పందానికి సై అని పోరులో రక్తమోడుతున్నాయి. అయినప్పటికీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయి. సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకో ఎమ్మెల్యే హరీష్ రావు. మహిళలకు గౌరవం ఇవ్వాలి, చట్టాన్ని అమలు చేస్తున్నాము అంటున్నావు. మరి ఆనాడు కేటీఆర్ మీద కొండా సురేఖ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎటుపోయింది నీ చట్టం? ఈ రోజు ఒక మహిళ మీద నిందలు వేస్తారా అంటున్నావు. మరి ఆనాడు కేటీఆర్ విషయంలో బాధపడింది కూడా ఒక మహిళే కదా. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు. నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, నీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీకు కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా. ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఈ గూడ్స్ రైలు బోగీలు పక్కకు పడిపోవడంతో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో బైక్ అదుపు తప్పి గడ్డం కుమార్ 23 సంవత్సరాల వయసు గల యువకుడు మృతి చెందాడు. భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పండుగ అనే మాట కూడా పక్కకు పెట్టి నేరుగా వరంగల్ సంరక్ష హాస్పిటల్ చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఈరోజు వెళ్లి పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ మార్కెట్ డైరెక్టర్ సంగరబోయిన చందర్ ని ఈరోజు వెళ్లి మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్స గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు చికిత్స విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని వైద్యులకు మంత్రి సురేఖ సూచించడం జరిగింది. శబరిమలలో మకర జ్యోతి దర్శనం. పొన్నాంబల మేడుపై నుంచి 3 సార్లు మకర జ్యోతి దర్శనం. అయ్యప్పనామ స్మరణతో మారుమోగిన శబరి గిరులు. మకర జ్యోతి దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణఘోష మకర జ్యోతిని దర్శించుకుని పరవశించిన లక్షలాది మంది భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపేట గ్రామంలో సాంప్రదాయ కోడి పందాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక్కడ విజేతలకు బుల్లెట్లను బహుమతిగా అందిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో గెలుపొందిన విజేతగా నిలిచిన పుంజు యజమానికి బుల్లెట్ ను కమిటీ సభ్యులు అందిస్తున్నారు. 3 రోజులకు 3 బుల్లెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ గ్రామంలో పోటీలు రసవత్తరంగా మారాయి. ముందుగా మన ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనకు సాంప్రదాయబద్ధంగా మన ఉభయ గోదావరి జిల్లాలకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ. ఈ యొక్క పెద్ద పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన కర్ణాటక కానీ తమిళనాడు రాష్ట్రాల నుంచి కానీ అనేక రాష్ట్రాల నుంచి మన గ్రామాలకి ఉభయ గోదావరి జిల్లాలకి రావటం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పురస్కరించుకునే ఈ సంబరాల నిమిత్తం మా గ్రామంలో కొత్తాడ గ్రామంలో మొగల్తూరు మండలం నరసాపురం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క కొత్తాడ గ్రామంలో ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కోడి పందాల నిర్వహణ కార్యక్రమంలో ఈ యొక్క ప్రైజ్ మనీగా బుల్లెట్లు పెట్టడం జరిగినది. 3 రోజుల కార్యక్రమంలో రోజుకొక బుల్లెట్ ప్రైజ్ని మేము ప్రజలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే వారు దాంట్లో ఇన్ అవుతారో వాళ్ళకి ఈ బుల్లెట్ని మేము గిఫ్ట్గా ఇచ్చి ఈ యొక్క
సాంప్రదాయాన్ని కొనసాగించి, అలాగే కొత్త అల్లుళ్ళకి కానివ్వండి, మా ఆడపడుచులు రానివ్వండి, వాళ్ళందరికీ పిండి వంటలతోటి ఈ 3 రోజులు కూడా ఎంతో చక్కగా ఆహ్వానించి మంచి మర్యాదలతోటి భోజనం పెట్టించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించుకుని చూసి ఆనంద తరింపజేస్తారని మనం చేసుకుంటే, మరొక్కసారి అందరికీ కూడా మీడియా మిత్రులకు కానివ్వండి, ఇతర శాఖలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. పండుగ వేళ హైదరాబాద్ లో అలజడి సృష్టించిన ఆగంతకుడు రాత్రి మైసమ్మ ఆలయంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామగ్రిని చెల్లా చెదురుగా చేశాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. సందీప్ గౌడు ఇంకో పిల్లగాడు డిన్నర్కు పోతున్నారు. పురాణాపుల్ తర్వాత దగ్గర చూస్తే వాడు లోపల కూర్చొని అమ్మవారి చిత్రపటాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చే వరకు, మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చే వరకు ఆడు గోడ నుంచి పారిపోయిండు. కాబట్టి వెంటనే పోయి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాడిని ఎంత పడిండు, కానీ వాడు దొరకలే. పురాణాపుల్ జియాగూడ సైడ్ వాడు ఉరికిపోయిండు. కాబట్టి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే దానిపైన అధికారులు స్పందించారు. 24 గంటల సమయం కోరిండ్రు. ఎందుకంటే మనం కూడా సమయం ఇవ్వాల్సిందే, కాదని కాదు. చట్టాన్ని మొన్న చూస్తేనేమో సఫీగూడలో జరిగింది, దాంట్లో ముందు కూడా జరిగింది. हमारे माता का जला हुआ 24 घंटा हिंदू राष्ट्र होंगे, हिंदू के मर्द से बुल्ले से पैदा होंगे तो 24 घंटा वहाँ बैठेंगे. 24 घंटे के अंदर नहीं हुआ, इंसाफ फोन करना देख लीजिए. 24 घंटा वहाँ बैठेंगे. అమరావతి రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతుండడంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ హితవు పలికారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. నేను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా బాధ్యతలు చూసుకుని అక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, సుకుమల్ల గంగాధర్రావు, బర్ల అప్పారావు, సోము, సత్యనారాయణ, అనిశెట్టి సత్యానందరెడ్డి, పిల్లి చిన్న, మడికి ప్రసాద్, దేవరపల్లి రామారావు, అల్లవరపు నగేష్, కొర్రప్రోలు శ్రీను, సానా రాంబాబు, పిల్లా సురేష్, అడ్డూరి శ్రీను, ఇక ఎలుబండి బాబులు, పోలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది, అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా, ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై, ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350, 365 ప్లస్ కడపలో 10, 375 ఎకరాల్లో రాజభవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి, 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎన్ని వేల ఎకరాలు ఉన్నారో. అంటే ఈవేళ రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా
చేస్తూ ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం భోగి పర్వదినం సందర్భంగా అపూర్వ వైభవంతో దర్శనమిచ్చింది. ధనుర్మాస పుణ్యకాలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన భోగి వేడుకలు భక్తుల మనసులను పరవశింపజేశాయి. వేకువజాము నుంచి నీలి మేఘంల భక్తుల ప్రవాహం సింహగిరిని కమ్మేయడంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగింది. స్వామివారి సన్నిధి వద్ద భక్తుల హృదయాలలో భక్తి జ్వాలలు వెలిగాయి. శాస్త్రోక్తంగా భోగి మంటలు ధనుర్మాస చలిని అజ్ఞానంధకారాన్ని తొలగించే ప్రతీకగా స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో భోగి మంటలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ సుజాత సాంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సింగం రాధా, ఏఈఓ కె తిరుమలేశ్వరరావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పల్లెసీమల సౌందర్యం, సింహగిరిపై గ్రామీణ వైభవం, పట్నం వాసులకు పల్లెటూరి మాధుర్యాన్ని పరిచయం చేసేలా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. వరికుప్పలు, గడ్డిమేటలు, చెరుకుగడలు, పూరి గుడిసెలు, ఎడ్లబండ్లు, కుమ్మరి కళా ప్రదర్శనలు, వెంగిరెద్దుల విన్యాసాలు, తప్పెటగుల్ల మోత, జంగమ దేవరల దీవెనలు, హరిదాసుల కీర్తనలు ఇవన్నీ కలగలిసి సింహగిరిని అచ్చమైన పల్లెటూరిలా మార్చాయి. రంగురంగుల రంగవల్లికలు, ముత్యాల ముగ్గులతో ఆలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపించింది. చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, వారి నృత్య ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సామాన్య భక్తుడే విఐపి, సేవా దృక్పథానికి నిదర్శనం. భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈఓఎన్ సుజాత ప్రత్యేక చర్యలు చేపట్టారు. విఐపీలను సైతం నీలాద్రి గుమ్మం నుంచే దర్శనానికి అనుమతిస్తూ క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించారు. క్యూలైన్లలో మంచినీటి సదుపాయాలు, అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ భక్తుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. నిత్య అన్నదానం, పండుగ రుచులతో భక్తులు తృప్తి కలిగే విధంగా దర్శనం. అనంతరం స్వామివారి నిత్య అన్నదానంలో భాగంగా భోగి పండుగ వంటకాలు, బూరెలు, పులిహోర, రుచికరమైన కూరలతో కూడిన అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు. భక్తులు ఆనందంగా స్వీకరించి తృప్తిగా వెనుదిరిగారు. మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు. హోంమంత్రి అనిత నివాసం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కేరళ కళాకారుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గ నాయకులతో కలిసి కేరళ కళాకారుల నృత్యంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. స్థానిక నాయకులు సరదాగా స్టెప్పులు వేశారు. కేరళ కళాకారుల నృత్యాన్ని హోంమంత్రి అనిత అభినందించారు. పేట నియోజకవర్గ నాయకులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ మంత్రి అనిత జరుపుకున్నారు. తర్వాత ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ సిసిఎస్ పోలీసులపై ఎన్టీవీ మహిళా జర్నలిస్టు దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు తన ఆఫీసు వద్దకు అర్ధరాత్రి సమయంలో తన ఇంటి దగ్గరికి రావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
నిన్న 3 గంటల పాటు నన్ను విచారించారు. నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉన్నా సమాధానాలు చెప్పాను. నేను కేవలం వార్త చదివాను. నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్తను చదివాను. మహిళలకు అవమానం జరిగింది అంటున్నారు. మరి నేను కూడా ఒక మహిళనే కదా, నన్ను ఎందుకు వేధిస్తున్నారు అంటూ దేవి ప్రశ్నించింది. నమస్కారం, నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా, కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మీకు క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది.